చాలా కాలం క్రితం సముద్రతీరంలోని పటారా అనే అందమైన పట్టణంలో నికోలస్ అనే ఒక చిన్న బాలుడు ఉండేవాడు. అతను చాలా దయగల హృదయం ఉన్నవాడు. నికోలస్ తన చుట్టూ ఉన్న ప్రజల కష్టాలను చూసి బాధపడేవాడు. నికోలస్ తల్లిదండ్రులు అతనికి చాలా సంపదను వదిలివెళ్లారు. కాని నికోలస్ ఆ డబ్బుతో తన కోసం బొమ్మలు లేదా విలాసవంతమైన వస్తువులు కొనలేదు. బదులుగా ఆ సంపదను అవసరంలో ఉన్నవారికి పంచాలని నిర్ణయించుకున్నాడు. అదే పట్టణంలో బాసిలియస్ అనే ఒక పేద తండ్రి ఉండేవాడు. అతనికి 3 కుమార్తెలున్నారు. వారి దగ్గర తినడానికి సరైన ఆహారం కాని, పెళ్ళిళ్లకు సరిపడా డబ్బు కాని లేదు. ఈ విషయం నికోలస్కు తెలిసింది. ఒక రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో నికోలస్ ఎవరికీ తెలియకుండా బాసిలియస్ ఇంటి దగ్గరకు వెళ్లాడు. తన ముఖాన్ని కప్పుకుని బంగారు నాణేలున్న ఒక చిన్న సంచిని కిటికీగుండా లోపలికి విసిరాడు. మరుసటి రోజు ఉదయం బాసిలియస్ ఆ బంగారు సంచిని చూసి ఆశ్చర్యపోయాడు. ఇది దేవుడు పంపిన కానుక అని అతను ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ బంగారంతో అతను తన పెద్ద కుమార్తెకు వివాహం చేశాడు. కొద్ది రోజుల తర్వాత నికోలస్ రెండోసారి కూడా అలాగే రహస్యంగా వచ్చి మరొక బంగారు సంచిని విసిరాడు. బాసిలియస్ రెండో కుమార్తె పెళ్లి కూడా ఘనంగా జరిగింది. కాని ఈ రహస్యదాత ఎవరో తెలుసుకోవాలని బాసిలియస్ అనుకున్నాడు. మూడవసారి నికోలస్ బంగారు సంచిని విసిరేందుకు వచ్చినప్పుడు బాసిలియస్ నిద్రపోకుండా మేల్కొని వేచియున్నాడు. నికోలస్ సంచిని విసిరగానే బాసిలియస్ వెంటనే బయటకు పరిగెత్తుకు వచ్చాడు. బాసిలియస్ నికోలస్ను పట్టుకున్నాడు. మోకాళ్లపై పడి నికోలస్ కాళ్లు పట్టుకుని కృతజ్ఞతలు తెలిపాడు. కాని నికోలస్ ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు, ఇది దేవుడిచ్చిన సహాయం మాత్రమే అని అతనిని కోరాడు. కాలం గడిచే కొద్దీ నికోలస్ ఒక గొప్ప గురువు, బిషప్ అయ్యాడు. అతను ఎరుపు రంగు దుస్తులు ధరించి ఎప్పుడూ పేదలకు మరియు పిల్లలకు కానుకలు ఇస్తూ ఉండేవాడు. అతని దయ మరియు ప్రేమ గురించి ప్రపంచమంతా చెప్పుకోసాగారు. శతాబ్దాలు గడిచినా సెయింట్ నికోలస్ కథ సజీవంగా ఉంది. ఆయనే నేడు మనం పిలుచుకునే శాంటాక్లాస్. రహస్యంగా ఇతరులకు సహాయం చేయడంలోనే నిజమైన సంతోషం ఉందని ఆయన మనకు నేర్పించారు.